మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మరి డివిజన్లోకి రావడం జరిగింది, 52వ డివిజన్లోకి. అదేవిధంగా మరి మీ సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల స్థితిగతులు చెప్పమంటే మరి కొండ ప్రాంతం అంతా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. మరి ఎందుకంటే గత 5 ఏళ్ళలో నాకు ఈ డివిజన్లో అభివృద్ధి పనులు జరగలేదు. మరి ఇప్పుడు మరి ఆ ప్రజలకి నమ్మిన నా ప్రజలకి నేను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక మరి కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన కూడా మరి వచ్చి ఈ సమస్యలు అన్నింటినీ కూడా మరి ఈఈలకి, ఏఈలకి, డిఈలకి వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్పారు, ఏదైనా 15 రోజుల్లో పనులన్నీ పూర్తి అవ్వాలి, ఆ పనులు పూర్తి చేసి నాకు ఏ సంగతి చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ కొండ ప్రాంతంలో నేను పుట్టక ముందు ఉన్న సమస్య ఉప్పరవా కొండ ప్రాంతంలో ఉంది. ఆ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమస్య అలాగే మెట్ల సమస్య, అట్లా కాలువల సమస్య, ఇక్కడ 600 గజాలు ఒకటి, ఒక 1000 గజాలు ఒకటి ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకటేమో మరి కమ్యూనిటీ హాల్గా, ఇంకోటేమో పార్కింగ్గా బళ్ళు కొండ మీద ఉన్నాయి. కొండ మీద ఉండే నివాసం ఉండేవాటి వాళ్ళ బళ్ళు కింద పెడుతున్నారు. ఆ బళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ పెడితే బాగుంటుందని నేను చెప్తే అట్లాగే చేద్దామని చెప్పడం జరిగింది. అట్లాగే డ్రిల్స్ ఎక్కడైతే కాలువల మీద డ్రిల్స్ లేవో ఆ డ్రిల్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్లీగా చేయాలని ఆదేశించడం జరిగింది కమిషనర్ గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఎక్కువ, కొండ ప్రాంత ప్రజలు ఎక్కువ, కొండ ఎక్కువ. 52వ డివిజన్ అంటేనే మొత్తం కొండ. ఈ కొండ ప్రాంత ప్రజలకి నేను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక గత 5 ఏళ్ళలో నాకు ₹1 పని జరగలేదు కనుక కూడా మరి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందని మరి కమిషనర్ గారు అంటే ఆయన రావడం జరిగింది. మరి చక్క పనులు కూడా అయితే అని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కూడా జరుగుతాయి. ఆయన కూడా ఆదేశాలు అలాగే ఉన్నాయి కనుక మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నారు, చెప్పాను, ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. ఏదున్నా సరే వెళ్ళి ఆ సమస్యని ఒక ఫోటోల రూపంగా పెడితే మొత్తం సమస్యను పరిష్కరిస్తానని ఈ డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా తయారు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను, నా ప్రజల అదృష్టం, నా అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే నేను 5 ఏళ్ళు కూడా మీకు తెలుసు, నేను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను. మరి గత ప్రభుత్వంలో మరి నిజాయితీగా నిలబడి మరి ఈరోజు మరి ఈ పనులకి శ్రీకారం చుట్టుపోతా ఉన్నాం. అభివృద్ధి పదంలో నడిపిస్తాం. మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి ఎంపీ గారిని కానివ్వండి, ఎమ్మెల్యే గారిని కానివ్వండి, వారి సహకారంతో మరి డివిజన్ని మోడల్ డివిజన్గా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం.